కాసేపట్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు గెస్ట్ హౌస్ కి చేరుకుని అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలిస్తారు. తిరిగి విజయవాడ చేరుకుంటారు గవర్నర్. ఇక పోలవరం ప్రాజెక్టు గవర్నర్ పర్యటనపై మరింత సమాచారం ప్రాజెక్టు సైట్ నుంచి మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. ఈ రోజు పోలవరం ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సందర్శించనున్నారు. ప్రధానంగా కాకినాడ నుంచి ఈరోజు 12:30 హెలికాప్టర్ ద్వారా ఇటు పోలవరం ప్రాజెక్టు సైట్ చేరుకుంటారు. 1:15 పోలవరం ప్రాజెక్టు సైట్ చేరుకున్న తర్వాత గవర్నర్ అయితే అధికారులతో సమీక్షించనున్నారు. సమీక్ష అనంతరం ఇటు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు అబ్దుల్ నజీర్. మొత్తంగా మనం చూసినట్టయితే పోలవరం ప్రాజెక్టు దశాబ్దాల కళ మనం ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. దశాబ్దాల కళ నేటికి నెరవేరబోతుందని అనుకోవచ్చు. 1980లో టంగుటూరి అంజయ్య మొదటగా ఈ పోలవరం ప్రాజెక్టుకి అయితే శంకుస్థాపన చేశారు. అనంతరం 2004 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాజెక్ట్ పనులను అయితే ప్రారంభించడం జరిగింది. దాదాపుగా దశాబ్దాలు నడుస్తున్నప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు అలా నత్తనడకన సాగుతూ నేటికి ఇటు ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు కళ సాకారం కాబోతుందని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు పోలవరం ప్రాజెక్టు పనులను అయితే వేగవంతం చేసిందని చెప్పుకోవాలి. మొత్తంగా ఇప్పటికీ దాదాపు 80% పోలవరం ప్రాజెక్టు సంబంధించి పనులు అయితే పూర్తి చేశారు. మరో 20% పనులు అయితే పూర్తిగా కూడా 2027 జూన్ నాటికి ఏదైతే పుష్కరాల ప్రారంభం నాటికి కూడా ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి అయితే జాతికి అంకితం చేస్తామని ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి నెల కూడా దీనికి సంబంధించి పిపిఏ అథారిటీ కావచ్చు, జాతీయ ప్రాజెక్టు విశ్లేషకులు కావచ్చు, మొత్తం కూడా ఎప్పటికప్పుడు సందర్శించడం ప్రాజెక్టుకు సంబంధించి పనులకు వేగవంతంగా చేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. దాదాపుగా ప్రాజెక్ట్ వివరాల్లోకి వస్తే దాదాపుగా లక్షల క్యూసెక్ల నీటిని వృధాగా పోతున్న నీటిని సముద్ర జలాలు కలుస్తున్న నీటిని అయితే ఈ పోలవరం ప్రాజెక్టు ద్వారా సద్వినియోగం చేసుకునే పరిస్థితి అయితే వచ్చిందనే చెప్పుకోవచ్చు. దాదాపుగా భారతదేశంలోనే మొత్తంగా ఇది ఒక బహుళార్థక సాధక ప్రాజెక్ట్, అతి పెద్ద ప్రాజెక్టుగా చెప్పబడుతున్న ఈ ప్రాజెక్ట్ అయితే ప్రస్తుతం జాతీయ హోదా కూడా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి అయితే కనపడుతుంది. దాదాపుగా దీనికి సంబంధించి ఇప్పటికే 48 రేడియల్ గేట్లు కూడా పూర్తి చేశారు. దానికి సంబంధించి మరోవైపు డైవర్షన్కి సంబంధించి గోదావరి డైవర్షన్కి సంబంధించి కావచ్చు, ఎత్కం రాక్ఫీల్డ్ డ్యామ్ కావచ్చు, అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్, అదేవిధంగా గ్యాప్ 1 గ్యాప్ 2 పనులు కూడా వేగవంతంగా చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరోపక్క ప్రాజెక్టుకి సంబంధించి జల విద్యుత్ కూడా ఉత్పత్తి చేసే సౌలభ్యం ఉంది. దీనికి సంబంధించి ఒకవైపు వ్యవసాయానికి తాగునీరు కాకుండా జల విద్యుత్ ఉత్పత్తి చేయడం కూడా దీని ద్వారా రాష్ట్ర ప్రయోజనం పొందే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గోదావరికి సంబంధించి గోదావరికి కృష్ణా జలాలు కూడా అనుసంధానం ఈ ప్రాజెక్ట్ ద్వారా జరుగుతుందని చెప్పుకోవాలి. ప్రధానంగా గోదావరికి సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ ఏవైతే 2 ఉన్నాయో, ప్రధానంగా పట్టుసీమ కావచ్చు, అదేవిధంగా పురుషోత్తపట్నం, రెండింటి ద్వారా కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో ఎకరాల భూమిని సస్యశ్యామలం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. మరో ప్రాజెక్ట్ పూర్తయితే పూర్తిగా కూడా ఇంకా వేల ఎకరాల భూమి కావచ్చు, వ్యవసాయ భూమి సస్యశ్యామలం కావడంతో పాటు ఇటు సాగునీరు అవసరాలు కూడా పూర్తిగా గోదావరి జలాలు ఉపయోగపడే పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా చూసినట్లయితే ఒక పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి దాదాపుగా ఇటు నదుల అనుసంధానం, అదేవిధంగా వ్యవసాయ సాగునీరుకి సంబంధించి కూడా ఎన్నో వేల ఎకరాల తాగునీరుకి సంబంధించి కూడా దీని ద్వారా సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా కూడా ప్రతి ఏటా ఎన్నో లక్షల క్యూసెక్ల నీరు ఇటు సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నేపథ్యంలో దశాబ్దాల కళ నేటికి నెరవేరబోతుంది. ఆ వృధా జలాలను సద్వినియోగం చేసుకుంటూ ఇటు పోలవరం ప్రాజెక్టు ద్వారా ఇటు కృష్ణానదికి అనుసంధానం చేయడంతో పాటు సాగు చేసుకునే రైతాంగం పూర్తిగా కూడా ఎత్తిపోతల ద్వారా సాగు చేసుకోవడంతో పాటు జల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం, ఇలా బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఇది దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా కూడా నేడు పిలువబడుతుంది. మొత్తంగా దీనికి సంబంధించి మరో సంవత్సరంలో అయితే ప్రాజెక్ట్ పూర్తి చేసుకుని జాతికి అంకితం చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.